నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఇండియా మొత్తంలో కూడా ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి మొత్తం వాడి వేడిగా అయితే చర్చలు సాగుతూ ఉన్నాయి. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి అని చెప్పి. ఒకవైపు చూస్తే బీజేపీ 400 సీట్లు తప్పకుండా మేమే గెలుస్తామని అయితే చాలా గట్టిగా చెప్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడం కోసం ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ అలాగే కర్ణాటక ఇన్ఛార్జ్ నందిమండలం వేణు గారు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. అసలు ఏం జరుగుతుంది, ఇటువైపు కాంగ్రెస్ పార్టీ నుండి ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు, కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో మళ్ళీ తీసుకురావడం కోసం ఏ విధంగా పనిచేయబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి. ముందుగా కంగ్రాట్స్ సార్, మీకు రీసెంట్ గానే ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించారు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బాధ్యతలు నాకు ఏఐసిసి తరఫున శ్రీమతి సోనియా గాంధీ గారు మరియు మల్లికార్జున ఖర్గే గారు, నా మీద రాహుల్ గాంధీ గారు ప్లస్ ఎంతో నమ్మకంతో నా మీద బాధ్యతతో ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశానికి ఇచ్చిన దానికి మొదటగా నాకు ధన్యవాదాలు నేను చెప్పుకుంటున్నాను. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా ముఖ్య ధ్యేయం ఏంటంటే మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయగలగాలి. ప్లస్ వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ సీట్లు సాధించి పెట్టగలగాలి. సో ఓబీసీలు బీసీ ఓట్ శాతం 50% చాలా ఎక్కువ ఉంది. ఇటు తెలంగాణ తీసుకున్నా, అటు కర్ణాటక తీసుకున్నా. దీంట్లో మనం అత్యధిక శాతం ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ వైపు మళ్లించడం, కాంగ్రెస్కి ఆకట్టుకుని రేపు గెలిచే మంచి స్థానాలు, మంచి నెంబర్ గెలవడం, తద్వారా రేపు 9వ తేదీ మన రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, సీఎం గారు ఎర్రకోట జెండా ఎగరవేసి ప్రమాణ స్వీకారం చేయడానికి, సమాయత్తం చేయడానికి మా వంతు బాధ్యతగా నేను 100% సంసిద్ధంగా ఉన్నాను. అయితే మీరు ప్రజెంట్ కర్ణాటక ఇన్ఛార్జ్ కదా, సో మొత్తం 28 పార్లమెంట్ స్థానాలు అయితే కర్ణాటక నుండి ఉన్నాయి. ఎన్ని గెలుస్తారని అనుకుంటున్నారు? ఖచ్చితంగా మా ఎయిమ్ వచ్చి 28 సీట్స్ గెలవాలండి. ఎందుకంటే మీరు చూశారు మొన్న అక్కడ కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య గారి ఆధ్వర్యంలో, శ్రీ డికే శివకుమార్ గారి ఆధ్వర్యంలో మనం 6 గ్యారంటీలతో అద్భుతంగా ఈ రాహుల్ గాంధీ గారు దాదాపు ఇక్కడ 6,200 కిలోమీటర్లు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ప్రతి అడుగడుగు వేస్తూ ఈరోజు భారతదేశాన్ని ఏకం చేసి అధికారాన్ని సాధించాం. తర్వాత అదే పందాతోటి, ఆ ఉత్సాహంతో మనం అద్భుతంగా ఇక్కడ తెలంగాణలో మనం అధికారంలోకి రాగలిగాం 6 గ్యారంటీలతో. అక్కడ ఇంప్లిమెంట్ చేసాం, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ 6 గ్యారంటీలు. ఇప్పుడు అదే ఉత్సాహంతో మళ్ళీ ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా దాదాపు మళ్ళీ రాహుల్ గాంధీ గారు అద్భుతమైన న్యాయ జోడో యాత్ర చేశారు, దాదాపు 4,000 కిలోమీటర్లు. అది కూడా చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. భారతదేశంలో మళ్ళీ ప్రతి ఓటరు కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ వస్తేనే మనుగడ, పేద మధ్యతరగతి వర్గాలకి ఎస్పెషల్లీ అందరికీ భారతదేశం మళ్ళీ ఆ ఉత్సాహంతో ముందుకెళ్లాలంటే కాంగ్రెస్ ని తీసుకురావాలని ఈరోజు ఓటర్లలో, జనాల్లో ఉంది. మేం చెప్పడం కాదు, మనం లీడర్లు అంతా చెప్పిన తర్వాత అధికారంలోకి రావు, ఓటర్లు డిసైడ్ అవ్వాలి. ఈసారి వన్ సైడ్ డిసైడ్ అయ్యారు, ఓట్లు వేసి గెలిపించాలనే ఉద్దేశంతో. సో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. అయితే వన్ సైడెడ్ గా కంపల్సరీ కాంగ్రెస్ వస్తుంది, ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇటువైపు బీజేపీ చూస్తేనేమో 400 సీట్లు మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఏమంటారు? నెంబరే కదండి, ఎవరేం చెప్పచ్చు కదా. 400 అనొచ్చు, 500 అనొచ్చు, 300 అనొచ్చు. నెంబర్ చెప్పేదానికి ఏదైనా చెప్పచ్చు. ఇంత ముందులాగా ఏదో నెంబర్ గేమ్స్, గిమ్మిక్లు ఇప్పుడు కుదరు. ఎందుకంటే అదేదో అంతకుముందు అయిపోయింది, వచ్చినాయి ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ పరిస్థితిలో జనాలు లేరు, ఏ ఒక్కటి నెరవేర్చలేదు, ఆశాజనకం కూడా లేదు, ప్రజలకి నమ్మకం కూడా లేదు. ఏదో పైన మాటలు చెప్పి అధికారంలోకి వస్తే కాదు. నిజంగా ఈ ప్రజలకు ఏం కావాలి, దేశానికి ఏం కావాలి, అట్టడుగు వర్గాలకు ఏం కావాలి, ఇక్కడ రూట్ లెవెల్ నుంచి ప్రజల అవసరాలు తెలుసుకునే వాళ్ళు ఒక్క కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అంతకుముందు మనం చూసాం, పివి నరసింహ గారి టైంలో, రావు గారి టైంలో జీడిపి గ్రోత్ కానీ ఏం చేసామనేది, మళ్ళీ భారతదేశాన్ని ఎలా పునర్నిర్మించామనేది. ఇప్పుడు మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం, అప్పుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వం,
అందరి ఖర్గే గారు అవును. అందరి నాయకత్వం. 7% చేంజ్ ఉండేది అప్పుడు జీడీపీ రేట్. అవును. ఇప్పుడు అన్ని 10 సంవత్సరాల్లో తగ్గింది ఇంకా. హ్మ్. ఇక్కడ మేము ఉత్సాహంతో చూస్తున్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ శ్రీ రేవంత్ రెడ్డి గారు హ్మ్. సీఎంగా ఉన్నారు. మంచి మంత్రుల టీం ఉంది. అందరూ ఉన్నారు. అద్భుతంగా చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు అభివృద్ధి పెరిగింది అని చెప్పి ఒకవైపు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గూడా చెప్తుంది. జీడీపీ రేట్ ఎందుకు తగ్గిందంటారు? ఉన్నదే సంఖ్య ఎప్పుడు ఉన్నదే వస్తుంది. ఊరికే మాటలు చెప్తే ఏదో పెరిగిపోయిందంటే అక్కడ జీడీపీ రేటే చెప్తుంది కదా తగ్గింది. తగ్గింది కనిపిస్తానే ఉంది. హ్మ్. మీరు ఎక్కడ ఏ నివేదికలు చూసినా తగ్గిందనే ఉంది. ఈరోజు ఉద్యోగాలు లేవు. యువత అల్లాడిపోతా ఉంది. హ్మ్. మహిళలు ఇబ్బంది పడుతున్నారు. మేము మొన్న 5 గ్యారంటీలు అదే చెప్పింది. హ్మ్. సమన్యాయం, నారీ న్యాయం మనకు రైతులకు గాని, యువతకు గాని, ఉద్యోగాలు గాని రైతులకి. రైతులకి 5 5 గ్యారంటీలతో గ్యారంటీలు. ఖచ్చితంగా కాంగ్రెస్ అమలు చేస్తుంది హ్మ్. అనే ఒక నమ్మకాన్ని ఈరోజు ఇవ్వగలిగాం. ఓకే. అది కర్ణాటకలో చేసి చూపించాం. తెలంగాణలో చేస్తున్నాం. రేపు ఇండియా మొత్తం మీద కూడా భారతదేశం మొత్తం ఇంకొక చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే. ఈ ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరిని మేము అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాం. హ్మ్. నిన్న కూడా చూశారు తుక్కుగూడ మీటింగ్ ఎంత హ్మ్. అద్భుతంగా జరిగిందో. హ్మ్. అసలు జనసముద్రం అది. లక్షల మంది వచ్చారు. మరి అంత ఉత్సాహంగా అంతమంది వచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది ఓటర్లు మా వైపు ఉన్నారు. రేపు అందుకనే గట్టిగా 14 వస్తున్నాయి. అసెంబ్లీ 17కి ఎన్నికల ప్రభావం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల పైన గూడా పడే అవకాశం ఉందంటారా? అంతకంటే ఇంకా ఎక్కువుంది. ఓకే. అంతకంటే ఇంకా ఎక్కువుంది ఉత్సాహంగా. ఎందుకంటే అప్పుడు చేస్తారా లేదా అని కొంతేమన్నా నమ్మకం ఉండేది కాదేమో. హ్మ్. ఇప్పుడు చేస్తారని ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఓకే. అలాంటప్పుడు ఖచ్చితంగా మా వైపు ఉన్నారు. అది ఇక్కడే కాదు. కర్ణాటకలో ఉన్నారు. నేను ఇప్పుడు కర్ణాటక ఓబీసీ డిపార్ట్మెంట్‌లో ఇన్‌చార్జ్‌గా వేశారు నన్ను హ్మ్. కర్ణాటకకి. నేను కర్ణాటకలో కూడా అద్భుతంగా రిజల్ట్స్ రాబోతున్నాయి. అది మొత్తం దేశం మొత్తం మీద అదే ఫలితాలు వస్తాయి. ఓకే. వస్తాయి. ఇండియా కూటమి అద్భుతంగా సీట్లొస్తాయి. మేము గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాం. మీరు చూస్తూనే ఉండండి. రాహుల్ గాంధీ గారు 2022 నుండి 2023 వరకు భారత్ జోడో యాత్ర చేశారు. ఆ తర్వాత 24 వరకు భారత్ జోడో న్యాయ యాత్ర చేశారు. వీటి ప్రభావం ఈ ఎలక్షన్స్ పైన కంప్లీట్‌గా పడిందంటారా? ఆయన వల్లే రిజల్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 6,200 పైచిలుకు కిలోమీటర్లు తిరిగి ప్రతి స్టేట్ ఊర్లు అన్నీ కలుపుకుంటూ హ్మ్. జనాలంతా ఎలా వచ్చారో చూశారు మీరు. ఆయన ప్రతి ఒక్కరిని కలవడం, అటు మహిళల్ని, యువకుల్ని, ఉద్యోగస్తుల్ని ప్రతి శ్రామిక వర్గాల్ని అందరినీ కలుపుకుంటూ వాళ్ళ సమస్యలేంటి? అసలు వాళ్ళు భారతదేశం ఎలా ఉంది? అని చెప్పి కార్యకర్తలకి ప్లస్ ప్రజలకి, దేశానికి ఆ ఉత్సాహాన్ని అంటే మళ్ళీ సంఘటితం చేయడంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి పాత్ర ఉంది. అది కర్ణాటకలో గెలిచినా, ఆంధ్రప్రదేశ్‌లో గెలిచినా, రేపు మళ్ళీ మన ఇండియా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగింది కూడా ఇవి 2 యాత్రలే. ఇప్పుడు సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో రెండిట్లో ఎక్కువ ప్రభావం దేనిపైన ఎక్కువ పడే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా సౌత్ ఇండియాలో కాంగ్రెస్ వస్తుంది. నార్త్ ఇండియాలో కూడా చూడండి మీరు. ఇప్పుడు అంతకుముందు రోజులు వేరే. హ్మ్. ఇప్పుడు ఊరికే ఏదో ఆ మాటలు, ఈ మాటలు చెప్పి ఓట్లేసే పరిస్థితి లేదు. వాళ్ళకి అర్థమైంది. మాటలు కాదు మాకు కావాలి. మాకు గరీబోళ్ళు అంటే పేదలు బాగుపడాలి. ప్లస్ మహిళలు బాగుపడాలి. అన్ని రకాలుగా మనం ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు గానీ ఎవరు ఏదో పైపైన 4 మాటలు చెప్పి ఆ స్ట్రైక్స్ అని, ఈ స్ట్రైక్స్ అని ఆ మాటలు చెప్తే ఓట్లేసే పరిస్థితి ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు మీరే అన్నారు స్ట్రైక్స్ అని చెప్పి. అంటే 2019 ఎలక్షన్స్‌లో సర్జికల్ స్ట్రైక్ అనే దాన్ని చూపించి అది చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. బీజేపీయే మళ్ళీ అధికారంలోకొచ్చింది. ఈసారి అదే విధంగా మరొకటి అయోధ్య రామ మందిరం అనేది చాలా బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారనే చెప్పాలి. సో, దీని ద్వారా కూడా అదొక మ్యాజిక్ లాగా గెలుస్తాము అనే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్లు అనిపిస్తుంది. మీ ఉద్దేశ్యం ఏంటి? శ్రీరాముడు అందరికీ దేవుడే. దేవుడేనండి. మనకందరికీ దేవుడే. అందరూ కొలుస్తారు. ప్రతి ఒక్కరు హిందువులు. ఒక పార్టీకి, ఒక మనిషికి సంబంధించిన దేవుడు కాదు. దేవుడంటే అందరికీ దేవుడు. సో, ప్రతి ఒక్కరికి దేవుడే. కానీ ఓట్లనేది దేవుడికి వేయరండి. దేవుడిని నమ్ముకుంటారు. అది ఒక విశ్వాసం. అందరికీ మనకు దేవుడున్నాడు. అంతేగాని మనం బాగుపడాలి, భారతదేశం ముందుకెళ్ళాలి, ఆ గ్రోత్ ఉండాలి అనుకుంటే ఒక మంచి ప్రభుత్వం, ఈ పేదల ప్రభుత్వం మళ్ళీ రావాలి అనే ఒక పట్టుదలతో ఉన్నారు గానీ, అవన్నీ చూసి ఓట్లేసే పరిస్థితి ఇప్పుడు లేదు. బీజేపీలో అధికారంలోకొచ్చేటప్పుడు ఫస్ట్ టర్మ్‌లోనే అధికారంలోకొచ్చినప్పుడు ఆహ్,
పర్ ఇయర్ ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారైతే చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు కొంత కోట్ల మందికి 10 సంవత్సరాల్లో రావాల్సి ఉండింది. కానీ దగ్గర దగ్గర ఒక 7 లక్షల మంది వరకు మాత్రమే జాబ్‌లు సంపాదించగలిగారు. దీనిపైన మీ ఉద్దేశ్యం ఏంటి? మీరొస్తే ఉద్యోగులకి ఎటువంటి భరోసా ఇచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. అసలు అన్ని కోట్లు అనౌన్స్ చేయడం ఏంటి? 7,00,000 ఉద్యోగాలేంటి అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఇగినట్టే. నెగ్లిజిబుల్ అది. సో, యువతకి ఉద్యోగాలు కావాలని అల్లాడిపోతున్నారు యువత. ఆ ఉద్యోగాలు లేక చెడు మార్గాలు ఎన్నో పడుతున్నారు. రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సోషల్ ఇంబాలెన్స్ వస్తా ఉంది. ఇవి మనం చెప్పేదేందంటే రాహుల్ గాంధీ గారి యాత్రలో మొత్తం యువతకు ఒక భరోసా. ఖచ్చితంగా ఉద్యోగాలు అనేది మనం యువతకి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసాం. హ్మ్. ఇస్తున్నాం గూడా. క్రియేట్ చేస్తాం జాబ్. చెప్పడం గాదు. చేసి చూపిస్తాం. హ్మ్. అందుకని ఈరోజు యువత గూడా మళ్ళీ ఆలోచిస్తా ఉంది. కాంగ్రెస్ అయితేనే మనం మనుగడ సాధిస్తాము. మనం సెటిల్ అవుతాము. మనం ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పి వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఖచ్చితంగా మా వైపే ఉన్నారు. ఓకే. అది రాహుల్ గాంధీ గారు మరి వాళ్ళకి మంచి భరోసాని ఇచ్చారు ఈ 2 యాత్రల ద్వారా. మీరు ఇన్‌చార్జ్‌గా ఉంది కర్ణాటక స్టేట్‌కి అయినప్పటికీ ప్రెజెంట్ మీ మదర్ స్టేట్ వచ్చేటప్పటికి తెలంగాణనే కదా! సో, తెలంగాణలో మొత్తం 14 సీట్లు మాకే వస్తాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. సో, కాన్ఫిడెంట్‌గా ఉన్నారా? 14 సీట్లు కంపల్సరీ వస్తాయి అని చెప్పి? ఖచ్చితంగా 14 గెలుస్తాం. ఇంకా అవసరమైతే ఇంకా 1, 2 పెరుగుతాయి ఓటింగ్ గానీ ప్లస్సే తగ్గేది లేదు. అంటారా? ఓకే. ఎందుకంటే నిన్న తుక్కుగూడ మీటింగ్ చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ ఆ ఇంకా పెరిగి జనాలను చూసిన తర్వాత, రెట్టింపయిందా? ఆ లీడర్‌లను చూసిన తర్వాత, హ్మ్. వాళ్ళ ఉత్సాహం చూసిన తర్వాత ఇంకా ఎక్కడ గూడా చిన్న 1% కూడా మాకు అందులో అనుమానం లేదు. ఈ పథకాలు ఎంతవరకు ప్రజల్లోకెళ్ళాయనుకుంటున్నారు? ఈ 100 రోజులు దాటిపోయింది ఇప్పుడు అధికారంలోకొచ్చిన తర్వాత. ప్రజలు దానిపైన ఎంత పాజిటివ్‌గా ఉన్నారనుకుంటున్నారు? దీని ప్రభావం ఎలక్షన్స్ పైన ఎంతవరకు పడుతుందనుకుంటున్నారు? అసలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు గదండీ! రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ. ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారు. అందరూ సంతోషంగా ఆ స్వేచ్ఛ తోటి ముందుకెళ్తున్నారు. వాళ్ళకి మహిళలకి మీకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చూశారు. గ్యాస్ సిలిండర్ చూశారు. ఇవన్నీ అప్పుడు ఏదైతే శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్లస్ అందరూ నిర్ణయించి 6 గ్యారంటీలు ఇచ్చారో ఆల్‌మోస్ట్ 5 గ్యారంటీలు అమలు చేశాం. ఓకే. అది కూడా రేపు ఎలక్షన్ తర్వాత చేయబోతున్నాం. ఓకే. ప్రతి ఒక్కరికి. హ్మ్. ఇందిరమ్మ ఇల్లు కట్టియబోతున్నాం. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఒక నమ్మకం ఉంది ఈరోజు. 100 రోజుల్లోనే మేము అద్భుతాలు చేసి చూపిచ్చాం. వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీలని నెరవేర్చగలిగాం. రేపు ఎలక్షన్ తర్వాత ఇంకా ఇక్కడేంటంటే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి వాళ్ళకేం గావాలి? వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారు? వాళ్ళకేం న్యాయం చేయాలని ఆలోచించేసే ప్రజల ప్రభుత్వం ఇది. ఓకే. అంతేగాని ఒక గోడల మధ్యలో బంధించుకొని మా లీడర్ల కోసం, మన కోసం పరిపాలించుకునే ప్రభుత్వం కాదు. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు బీఆర్ఎస్ ప్రత్యర్థిగా ఉంది. కానీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు త్రిముఖ పోరు ఉంటుందనుకుంటున్నారా? ద్విముఖ పోరు ఉంటుందనుకుంటున్నారా? తెలంగాణ వరకు చూస్తే. త్రిముఖం లేదు, చతుర్భుజం లేదు. ఓన్లీ 2 ఆ! ఆ 2 కూడా త్రిముఖ పోరే అది అంటారు. కూడా మేము 14 గెలవబోతున్నాం. అసలు ఆ రకంగా చూస్తే ద్విముఖ పోరు గూడా లేదు. ఏకపక్షంగా మేమే ఎళ్ళిపోతున్నాం అన్నట్టు. ఖచ్చితంగా మాకు అవకాశం ప్రజలిస్తారు. మీరు చూస్తారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జీడీపీ రేటు కంపల్సరీ మేము పెంచుతాము. అభివృద్ధి బాగా జరుగుతుంది అని చెప్పారు. అభివృద్ధి ఎంతవరకు జరిగింది అని చెప్పి ఈ 10 సంవత్సరాల్లో మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి జరిగిందండి. హ్మ్. వేల కోట్లు ఉన్నవాళ్ళు లక్షల కోట్లకి, లక్షల కోట్లు ఉండేవాళ్ళు బిలియనీర్స్ అలా పెరిగిపోయారు. ఓకే. అంటే కోడ్ పేపర్‌లలో, ఫోర్బ్స్ పత్రికల్లో వాటిల్లో ఒక్కరో ఇద్దరో ప్రపంచ కుబేరులుగా వచ్చినాయి. వాటి వరకు బావుంది. పేదల పరిస్థితి ఏంది? పేదలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలనా? వాళ్ళకి అవకాశాలు వద్దా? యువతకు వద్దా? మహిళలకు వద్దా? మనకు వాళ్ళందరూ ఎప్పుడు బాగుపడాలి? భారతదేశం మనం చెప్పుకుంటున్నాం. మన పేద దేశంగానే ఉండాలనా? అభివృద్ధి దేశంగా ఉండకూడదా? ఉండాలంటే ప్రజల అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు గద్దెనెక్కించాలని నిర్ణయం తీసుకున్నారు. అది ఆగదు. ఎవరు ఏ మాటలు చెప్పినా వాళ్ళన్నీ వింటారు. ఓటేసే టయానికి కాంగ్రెస్ గుర్తు కాంగ్రెస్ హస్తం గుర్తే గుర్తొస్తుంది. ఖచ్చితంగా ఓటేస్తారు. కోటీశ్వర్లే కోటీశ్వర్లు అవుతున్నారన్నట్టు దానికి రిలేటెడ్‌గానే ఇప్పుడు దేశంలో ఉన్న ముఖ్యమైన సంపద ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ప్రైవేట్ పరం అనేవి ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ప్రైవేట్‌కి అమ్మేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారసల? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు గవర్నమెంటు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటు బ్యాంకులు జాతీయ చేయడం, ప్లస్ సంస్థల్ని జాతీయం చేయడం. అంటే గవర్నమెంట్‌లో కలుపుకొని ఇంగా అందరికి అందుబాటులో ఉండి
అందరికి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేయాలి. ఉన్న వాటిని నమ్మి, ఉన్న స్థలాల్ని, ఉన్న ఫ్యాక్టరీలని, ఉన్న సంస్థలను నమ్మి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి ఎవరికో కోటీశ్వరుల లక్షాధికారులకి సబ్సిడీ ఇచ్చేది మంచిదా? లేకపోతే అవన్నీ ఇంకా ఎక్కువ చేసి, ఇంకా కొన్ని ఎక్కువ ఫ్యాక్టరీలు కట్టించి, ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పించి యువతకి కానివ్వండి, మహిళలకు కానివ్వండి, అందరికీ అవకాశాలు కల్పించడం మంచిదా? ఖచ్చితంగా ఇంకా అవకాశం ఉంటే కొన్ని టేకప్ చేసి ప్రభుత్వ పరంగా ఉంచి వాటిల్ని ఆస్తులను కాపాడుకోవాలి. అది దేశ ఆస్తిగా ఉంటది గానీ, దాన్ని ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడితే ఏమొస్తుంది? కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అది అడ్డుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని అడ్డుకొని యాజ్ ఈజ్ గా గవర్నమెంట్ సంస్థలుగానే ఉంచుతుంది. ఇప్పుడు కర్ణాటకలో 6 గ్యారంటీలు ప్లస్ తెలంగాణలో 6 గ్యారంటీలతో వచ్చి 2 చోట్ల కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 5 గ్యారంటీలతో కేంద్రంలో రావాలి అని చెప్పి చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారి ప్రభావం దేశం మొత్తం మీద ఎంతవరకు పడే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే అవి నమ్మే 2 రాష్ట్రాలు అధికారం తీసుకొచ్చారు. ఓకే. సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. మిగతా వాళ్ళు కూడా చూస్తారు. మిగతా దేశం మొత్తం అటు కర్ణాటక, ఇటు తెలంగాణ మీద వాళ్ళ దృష్టి పడి గమనిస్తున్నారు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ఏం చేయబోతోంది. రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఆధ్వర్యంలో వీళ్ళు చెప్పిన పథకాలు ఎలా ప్రజలకు అందిస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. మనకంటే తెలివిగల వాళ్ళు ఓటర్స్ కానీ, ప్రజలు కానీ మనకంటే చాలా ముందున్నారు, ముందు చూపుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా కాంగ్రెస్ పార్టీకి ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఓటేయడానికి డిసైడ్ అయ్యారు. మనం ఇప్పుడేది కొత్తగా చెప్పేది కాదు, డిసైడ్ అయి ఉన్నారు. దేశం మొత్తం మీద పార్లమెంట్ సీట్స్ చూసుకుంటే గనక చాలా ఇంపార్టెంట్ స్టేట్ వచ్చేటప్పటికి యూపీలో మొత్తం 80 ఎంపీ సీట్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ కాంగ్రెస్ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎన్ని సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందంటారు మీరు? ఎన్ని సీట్లు అని కాదు కానీ ఈసారి ఖచ్చితంగా 80 సీట్లు, ఇంతకుముందు వాళ్ళు ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ అనేది బలం పెరుగుతుంది. మనకు కూడా మంచి సీట్లు వచ్చేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మోడీ మ్యాజిక్ ఈసారి ఎంతవరకు పనిచేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు 2 టైమ్స్ ఆయనే విన్ అవుతూ వచ్చారు. హ్యాట్రిక్ కొట్టాలని ఆయన చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏంటి పరిస్థితి? మ్యాజిక్లు ఈసారి పనిచేయండి. ఎందుకంటే మ్యాజిక్లతోటి ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు, అది అయిపోయింది. ఇంతకుముందు కూడా మ్యాజిక్లతో 2 సార్లు వచ్చారు. ఇది కాంగ్రెస్ వచ్చింది. సో దేశం కూడా అదే ఆలోచిస్తుంది. ఒకసారి మ్యాజిక్ నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, మూడోసారి ఖచ్చితంగా నమ్మే పరిస్థితుల్లో జనాలు అయితే లేరు. గ్రౌండ్ లెవెల్లో మొత్తం మనం చూడాల్సింది అంటే సిటీస్ లో నార్మల్ గా అలా చూస్తూ ఉంటాం. గ్రౌండ్ లెవెల్లో అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా జనరల్ గా. గ్రౌండ్ లెవెల్లో మీరు చూస్తే కింద నుంచి ఆ ఉత్సాహం ఉంది. మొన్న చూశారు మీరు, రూరల్ ఓటింగ్ అత్యధికంగా ఉంది. కూడా ఎలక్షన్ లో కూడా రూరల్ ఓటింగ్ అత్యధిక శాతం కాంగ్రెస్ వేశారు. సో ఇప్పుడు సిటీ ఓటర్లు కూడా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ అయితే మనకు ఇచ్చిన భరోసా, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తా ఉంది, మాటలు చెప్పడమే కాదు అని. సేమ్ అదే నిన్న మీటింగ్ లో ప్రభావం చూపింది. అందుకని గ్రౌండ్ లెవెల్లో చాలా బాగున్నారు, ఉత్సాహంగా ఉన్నారు కార్యకర్తలు. ఓటర్స్ కూడా తెలివిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఓటు ఎవరికి వేయాలని, కాంగ్రెస్కి వేయాలని డిసైడ్ అయ్యి ఉన్నారు. తెలంగాణలో వచ్చేటప్పటికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా విపరీతంగా, అది యాక్చువల్ గా స్టార్ట్ అయింది, స్లోగా స్టార్ట్ అయింది, కానీ అది చాలా పెద్ద ఇష్యూ అయింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది చాలా నేరం అండి, చాలా తప్పు. వ్యక్తిగత స్వేచ్ఛకి, దేశ భద్రతకి అలా చేయకూడదు, ఎవరు చేయకూడదు. కేవలం దేశ భద్రతకి లేదా కొన్ని సందర్భాల్లో మాత్రమే ఒక గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని లీగల్గా, అఫీషియల్గా చేయాల్సిన కార్యక్రమాన్ని వీళ్ళు అధికారులు వాడుకొని పావుగా వీళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం అక్రమ దుర్వినియోగం చేసి ఇదంతా చేశారు. అది చాలా తప్పు. ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళందరికీ కఠిన శిక్షలు పడతాయి, అది మీరే చూస్తారు. లిక్కర్ స్కామ్ కేసు కూడా ఇండియా కూటమిలో ఉన్న కేజ్రీవాల్ గారు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. దానిపైన ఏం చెప్తారు? అసలు బీజేపీ వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, ఏదో దాన్ని ఇష్యూని తీసుకొచ్చి తద్వారా పబ్బం గడుపుకోవాలి. సేమ్ ఈ ఇండియా కూటమిని దెబ్బతీయాలనే ఒక కుట్ర, దానిలో భాగంగా అది జరుగుతూ ఉంది. బట్ మీరు అవన్నీ నమ్మే పరిస్థితిలో ఢిల్లీ ప్రజలు కూడా లేరు. అదన్నీ కోర్టులో జరుగుతూ ఉంది. రేపు మీరే చూస్తారు ఏ ఫలితాలు వస్తాయో చూస్తారు. మీరు వచ్చేటప్పటికి కర్ణాటకకి సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో అక్కడ ఆపరేషన్స్ ఏ విధంగా జరగబోతున్నాయి? ఎలక్షన్స్ కి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది, మనం 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాము. మంచి బీసీలు ఎక్కువ శాతం ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఇప్పుడు ప్రజలు ఆ పాజిటివ్ ఓటు ఉంది. అలాగే ఖచ్చితంగా ఈ ఎంపీ సీట్లు కూడా
వై నాట్ 28? మనం ఓకే. 28కి అవుట్ ఆఫ్ 28 కట్ నిర్ణయం తీసుకొని, టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రజలు కూడా దానికి ఓటేయడానికి నిర్ణయించుకున్నారు. అద్భుతమైన ఫలితాలు సౌత్ ఇండియాలో వస్తాయి. అయితే కర్ణాటకలో వై నాట్ 28 అనుకున్నారు. తెలంగాణలో 14 అంటే మిగిలిన 3 పార్టీలకి ఒక్కోటి ఇద్దామనుకున్నారా? ఆ ఒక్కోటి ఇద్దామని మనం అనుకోలేదు. ఓకే. ఓ 14 అన్నారు. అది అలానే కంటిన్యూ అవుతుంది. ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ తరపున భరోసా ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారు? ఆంధ్రప్రభ ఛానల్ తరపు నుంచి. నేను ప్రజలకి, ఓటర్లకి అటు తెలంగాణ స్టేట్ కావచ్చు, కర్ణాటక స్టేట్ కావచ్చు. మీరు ఒకటే చూడండి. కర్ణాటకలో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలవుతున్నాయి అద్భుతంగా. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేశాం. ఇక్కడ కూడా 6 గ్యారంటీలతోటి ఎలక్షన్‌కి వెళ్ళాం. అధికారంలోకి వచ్చాం. రేవంత్ రెడ్డి గారు మంత్రుల ఒక అద్భుతమైన టీం తోటి, ఆయన మంత్రుల గణంతోటి అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. వాళ్ళు ఏ అవసరాలు కావాలో వాళ్ళు అందరినీ కలవగలుగుతున్నారు, తీర్చుకోగలుగుతున్నారు, చెప్పుకోగలుగుతున్నారు వాళ్ళ బాధలు. అయితే ఇదే సేమ్ మీరు ఈ ఉత్సాహంతో ముందుకెళ్ళి ఈ 5 గ్యారంటీలను మనం కాంగ్రెస్ ఒకసారి చెప్పిందంటే ఖచ్చితంగా అమలు చేస్తుంది అనేది మీరే చూశారు కళ్ళతో. దీన్ని మీరు మనసులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి. రాహుల్ గాంధీ గారు ఎంతో ఉత్సాహంతో దేశానికి సేవ చేయాలనే ఒక తపనతోటి, ఒక ఉత్సాహంతోటి రాత్రులనక పగలనక ఎన్నో నెలల పాటు యాత్రలు చేస్తూ దిగువ మధ్యతరగతి మరియు పారిశ్రామిక వర్గాలు అందరిని కలుపుకొని ప్రతి ఒక్కరి ఇబ్బందుల్ని ఆయన మనసులో పెట్టుకొని ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేశాం. ఢిల్లీలో చేయడం జరిగింది. నిన్న తుగ్గూడలో ఇవి మీకు ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తాం. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రేపు అధికారంలోకి తీసుకురండి. మీకు ఈ ఇచ్చిన హామీలతో పాటు మీకుండే సమస్యలు ఇంకా ఏమన్నా కూడా దృష్టికి తీసుకొస్తే గవర్నమెంట్ దృష్టికి దాన్ని తీర్చడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మీరు ఇన్ఛార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి ఇంటర్వ్యూ ఆంధ్రప్రభకే ఇచ్చారు. ఇంకా మంచి పొజిషన్‌కి వెళ్ళాలి, ప్రజలకి మంచి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొకసారి మా హైకమాండ్ శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, శ్రీ ఖర్గే గారికి, దీపాదాస్ మున్షి గారికి, రేవంత్ రెడ్డి గారికి, మిగతా అందరికీ, కేసీ వేణుగోపాల్ గారికి నా ధన్యవాదాలు. నేను మనస్ఫూర్తిగా ఫుల్ టైము పార్టీ సేవ చేసి రేపు అధికారంలోకి రావడానికి గట్టిగా కృషి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మొత్తానికైతే కేంద్రంలో తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి వేణుగారు చెప్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో చూద్దాము రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.